అందరూ బాగున్నారు అనుకుంటున్నా. బేసిక్గా సాటర్డే మొత్తం నేను ఓన్లీ యూబర్ ఓలా చేద్దాం అనుకున్నా. ఆ స్కెన్నింగ్స్ ఎంత వస్తాయో మీకు చూపించలేదు. ఇప్పుడు లేచి స్టార్ట్ చేశా. ఆ స్కెన్ వస్తే చూద్దాం అని చెప్పి ఓపెన్ చేశా. ఓలా యూబర్ అయితే బ్యాక్ టు పర్సనే ఉన్నాయి గ్యాప్ లేకుండా. ఓలా ఇప్పుడు పడింది, అది కొడుతున్నా. అది కొట్టిన తర్వాత అది డ్రాప్ అయిపోయి మనం కలిసిన తర్వాత మేము కనెక్ట్ అవుతాం. చలో మనం ఫస్ట్ రైడ్ పికప్ చేసుకున్నా. డ్రాప్ చేసిన తర్వాత అగైన్ గెట్ బ్యాక్ ఎంత అమౌంట్ వచ్చిందో అప్పుడు చెప్తాం. రైడ్ స్టార్ట్ చేసిన పాయింట్ నుంచి మన రీడింగ్ వచ్చేసి 75.3 ఎన్ని కిలోమీటర్లు తిరుగుతుందో చూద్దాం. మొత్తానికి అయితే ఒక రైడ్ అయిపోయింది. ఓలా మాత్రం బ్యాక్ టు బ్యాక్ ఇస్తూనే ఉంది. ఓకే సార్, చలో సెకండ్ పికప్ పాస్ వద్దాం. చలో సారీ మీకు చెప్పడం మర్చిపోయాను, నాది సెకండ్ డ్రాప్ అయిపోయింది. సో టువర్డ్స్ హోమ్ అంటే ఉప్పల్ వెళ్తుంటే ఈ ఊర్లో ఇంకో రైడ్ పడింది. సో అది పికప్కి వెళ్తున్నా. ఇక్కడికి వెళ్ళాక చూద్దాం. డ్రాప్ ఉప్పల్ వచ్చింది, మరి అది ఎక్కడ ఎంత దూరం పడుతుందో చూద్దాం. పోయి మా థర్డ్ పికప్ కూడా, థర్డ్ రైడ్ కూడా పిక్ చేసుకున్నాం. డ్రాప్ ఒక లొకేషను, దిగింది ఇంకో లొకేషను. అడిగా అప్పటికి లొకేషన్ తెలుసా అన్న అంటే నమ్మకంతో ఓకే చెప్పిన. పెట్టుకుంది డ్రాప్ ఒక లొకేషను, ఆడికి కిలోమీటర్ డిఫరెన్స్ ఉంది. అట్లా ఉంటుంది నమ్మకంతో వస్తే. ఆడు రైడరు బుక్ చేసిండు, నా పక్కన నించుండు. దగ్గర రాగా నేను వచ్చి పాడు ముందే నించున్నా, వాడు క్యాన్సిల్ చేసిండు. ఓ పచ్చికారం ముద్ద, ఓ ఎండుకారం ముద్ద, ఓ గాజు మూడింటిని మిక్స్ చేసి అరుపులు ఆంధ్రప్రదేశ్ అంతా వినిపియ్య. నా ఫోర్త్ రైడ్ మళ్ళీ నాకు మళ్ళీ కొత్త ఫిఫ్త్ రైడ్ పడింది. పోయి పిక్ చేసుకోవాలి ఇక. ఇది ఎన్నోది, ఇది మన ఫోర్త్ పికప్ పిక్ చేసుకున్నా. డ్రాప్ అయ్యాక గెట్ బ్యాక్ వన్స్ అగైన్. చలో బండి ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాం. ఫుల్ ట్యాంక్ 400 రూపీస్ అయింది. లెట్స్ సీ హౌ మచ్ యూ కెన్ ఎర్న్ టుడే. త్వరగా అయిపోయింది. సో వెయిటింగ్ ఫర్ అనదర్ ట్రిప్ అనమాట. చూద్దాం ఎక్కడ పడుతుంది ఏంటో. చలో మన 6th రైడ్ అనుకుంటా పికప్ అయిపోయింది. నేను నిన్నటి నుంచి ఓలా ర్యాపిడో చేస్తున్నాను కదా. నేను గమనించింది ఏంటంటే 2 థింగ్స్. ప్రీవియస్ వీడియో చెప్పాను మీకు, నైట్ టైం చేయడం వల్ల బెనిఫిట్ ఏంది, డే టైం చేయడం బెనిఫిట్ ఏంది మీకు చెప్తాను వీడియో, అదొకటి అయిపోయింది. ఇప్పుడు ఓలా ర్యాపిడో మీకు చెప్తాను వినండి. ఓలా మీకు హ్యూజ్ అమౌంట్ అంటే 7 కిలోమీటర్స్కి వాడు మీకు 110 రూపీస్, 105 రూపీస్ అట్లా ఇస్తారన్నమాట. యూబర్ వచ్చి మీకు ఎలా అంటే కిలోమీటర్ 10 రూపీస్ ఎక్కిస్తారు. ఇక కానీ బ్యాక్ టు బ్యాక్ పడుతూనే ఉంటాయి మీకు రైడ్స్. ఇప్పుడు నేను ఓలా కొట్టింగ్ కానీ ఇప్పటిదాకా నాకు చాలాసేపు రైడ్స్ పడలే. దాని తర్వాత ఇంకొక రైడ్ పడింది, తర్వాత ఇంకొక రైడ్ పడింది. కానీ యూబర్ మాత్రం నాకు ఒక బ్యాక్ టు బ్యాక్ 15-20 ఇచ్చిండు. ఆ 20లో నేను 2 మాత్రమే తీసుకున్నాను. దగ్గరలో నా లొకేషన్ పిక్ చేసుకొని నేను చేస్తున్నా. సో మీకు ఇదొక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి. మన 6th రైడ్ అయిపోయింది. ఇప్పటిదాకా మనం సంపాదించింది యూబర్లో 133.61. ఓకే, కమింగ్ టు ఓలా. ఓలా ఎంత వచ్చింది మనకి ఈరోజుకి? 249 రూపీస్ వచ్చింది 3 రైడ్స్. సో ఆ 130 + 240 మ్యాథ్స్ రావు. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. టాటా బాయ్ బాయ్. 300, 370, 380 చేంజ్. అంతకని డీప్గా వెళ్ళాము. 380 రూపీస్ వచ్చినాయి మొత్తం. దీంట్లో 3, దాంట్లో 2. సో అది ముచ్చట. చూద్దాం ఇంకేం పడతాయి రైడ్స్. 2 ఆన్ పెట్టాను, ఏది పడితే వెళ్ళిపోదాం, ఏది వస్తే దానికి వెళ్ళిపోదాం. చలో అండ్ సీ యూ. మొన్నే స్టార్ట్ చేసాను రీసెంట్లీ. మనది 7th డ్రాపా 6th డ్రాప్ మీకు కింద మెన్షన్ చేస్తా. అదైతే అయిపోయింది. దీనివల్ల నాకు 2 పాయింట్లు లూజ్ అయినాయి. ఐ గాట్ 2 సబ్స్క్రైబర్స్ అనమాట. నాకు 2 వచ్చారు సబ్స్క్రైబర్స్ దీంట్లో. చూద్దాం ఇంకా ముందులా రైడ్స్ పడి చూద్దాం. చలి ఈ ఏరియా ఏమో ఏరియా కానీ అసలు చలి మాత్రం ఘోరంగా అంటే ఘోరంగా ఉందబ్బా. అసలుకి మామూలు చలి కాదు.
విపరీతమైన చలి. నేను నిన్న చూసిన దానికన్నా ఎక్కువ ఉంది ఇక్కడ చలి మాత్రం. నాకు దిక్కురేట్ మనకి తెలిసి పడుతుంది చూద్దాం. అంటే ఇది మన ఎర్నింగ్స్ ఎంత దీంట్లో 416 సమ్ 470 దీంట్లో వచ్చినాయి మనకి. సో మనకి దాంట్లో 400 ఎంత వచ్చినాయి, 470 కదా, దీంట్లో 130 అంటే ఎంత 600 వచ్చింది మనకి ప్రజెంట్. వెల్సి అండ్ రైస్ పడితే ఎక్కువ నుంచి ఏమైనా ఇందాక ఇదే రేట్ పడింది, యాక్సెప్ట్ చేసిన ఎమ్మటే క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ సేమ్ రేటు, సేమ్ లొకేషన్, సేమ్ పికప్ పాయింట్ మళ్ళీ పడింది. మళ్ళీ యాక్సెప్ట్ చేసిన. ఇప్పుడు అమ్మ ఫోన్ చేసింది, తనకు వచ్చేసని చెప్పింది. సో ఇది ఒక్కటి చేసేసుకుని వెళ్ళిపోదాం. అది ఇది ఒక్కటి కొట్టేస్తే నాకు ఐడియా ఉండి 700 ఈజీట్ వచ్చేస్తాం ఈరోజు. ఎండ్ ఆఫ్ ది డే ఇంటికి వెళ్ళాక మీకు మొత్తం అన్నీ పెట్టేస్తా. ఓకే చలో పికప్ చేసుకుని వెళ్తున్నా. పికప్ అయ్యాక I'll tell you. పికప్ అయితే అయింది, విల్ గో ఫర్ డ్రాప్. ఓకే సీ యూ ఇన్ డ్రాప్ లొకేషన్ గాయస్. కూడా ఎండ్ అయిపోయింది. మనకి రైడ్కి 115 రూపాయలు వచ్చినాయి. సో దీంట్లో 245 ప్లస్ మన ఓలా దాంట్లో ఏంది 145 ఇస్తుంది. ఎర్నింగ్స్ ఇద్దాం, అదే 245 ప్లస్ అదొక ఇందాక ఎంత అయింది మర్చిపోయినా, 14th 145, 143, 153, ఈ 31 అంటే ఎంత, అదే 470, 480 మధ్య, అది 480కి ఇదొక 245 అంటే ఎంత 500, 600 రూపీస్ వచ్చినాయి. చాలా మనకి విల్ గో హోమ్. మస్తు ఎక్కువ మనకి ఈరోజు కదా ఇంకా.